మనకు తెలుసు సిపిఎస్ స్కీమ్ చేంజ్ జీవోలో ఆటో చాయిస్ అనేది ఉందన్నమాట. ఆటో చాయిస్ లైఫ్ సైకిల్ ఫండ్ అనేది ఉంది. దీంట్లో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎవరైతే ఈక్విటీలో ఎంత పెట్టాలా, డెట్‌లో ఎంత పెట్టాలా, కార్పొరేట్ డెట్‌లో ఎంత పెట్టాలా, గవర్నమెంట్ బాండ్స్‌లో ఎంత పెట్టాలా అనే నాలెడ్జ్ లేనోళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా! వాళ్ళ కోసము ఈ ఆటో చాయిస్ అనేది తీసుకొనొచ్చారు. ఇక్కడ సబ్స్క్రైబర్ యొక్క లేదా ఎంప్లాయ్ యొక్క వయసును బట్టి ఈక్విటీలో ఎక్స్‌పోజర్ తగ్గించుకుంటూ పోతారు. అంటే ఈక్విటీ ఏందంటే హై రిస్క్, హై రిటర్న్ అన్నమాట. ఎక్కువ రిస్క్ ఉంటది. ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంటది. సో, ఎంప్లాయీ ఏజ్ పెరిగే కొద్దీ ఈ ఈక్విటీ లోన్స్ తీసి లెస్ రిస్కీ అసెట్స్‌లోకి డబ్బులు మూవ్ చేయడం వల్ల రిటైర్మెంట్ అప్పుడు ఏదన్నా షేర్ మార్కెట్ ఏదైనా క్రాష్ అయినా, పడిపోయినా గానీ పెద్దగా నష్టం అనేది ఉండదన్నమాట. సో, దీంట్లో మొత్తం 3 స్కీమ్స్ ఉన్నాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎనేబుల్ చేస్తున్నది రెండే. అది LC50, LC25. సో, మనము ఓన్లీ LC50, LC25నే చూద్దాం. ఇక్కడ LC50 మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ అది. ఇక్కడ ఏం జరుగుతుంది? దిస్ లైఫ్ సైకిల్ ఫండ్ ప్రొవైడ్స్ ఏ క్యాప్ ఆఫ్ 50% ఆఫ్ ద టోటల్ అసెట్స్ ఫర్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్. The exposure in equity investment starts with 50% till 35 years of age and gradually reduces as per the age of the subscriber. ఈ 50% అనేది అందరికీ రాదన్నమాట. ఎవరైతే 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వయసున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే వాళ్ళ డబ్బుల్లో 50% ఈక్విటీలో పెడతారు. మిగిలింది కార్పొరేట్ డెట్, G అంటే గవర్నమెంట్ బాండ్స్. సో, మళ్ళీ వయసు పెరిగిందనుకోండి 36 అయితే ఇక్కడ తగ్గిస్తున్నారు చూడండి. 48కి వచ్చింది. ఇది 29 చేశారు. ఇది 23. ఎందుకంటే కార్పొరేట్ డెట్ కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, గవర్నమెంట్ డెట్ అనేది గవర్నమెంట్ ష్యూరిటీ ఉంటుంది కాబట్టి, సో, ఇక్కడ కూడా ఇక్కడ 2% తగ్గించారు, ఇక్కడ 1% తగ్గించారు. ఆ రెండు కలిపి ఇక్కడ 3% పెంచారు. సో, ఇట్లా మీరు చూడొచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ ఈక్విటీలో ప్లస్ కార్పొరేట్ డెట్లో తగ్గించి గవర్నమెంట్ బాండ్స్‌లో ఎక్కువ పెంచుకుంటూ పోతారు. సో, దాదాపు 55 సంవత్సరాల వయసు వచ్చే వాటికి ఈక్విటీలో కేవలం 10% ఉంటుంది. కార్పొరేట్ డెట్‌లో కూడా 10% ఉంటుంది. మిగిలిన 80% గవర్నమెంట్ సెక్యూరిటీ ఉన్న గవర్నమెంట్ బాండ్స్‌లో ఉంటుందన్నమాట. సో, ఈ రకంగా రిస్క్‌ని వయసుతో తగ్గించుకుంటూ పోతున్నారు. అట్లాగే మనకు తెలుసు LC25 కన్జర్వేటివ్ సైకిల్ అనేది కూడా ఉంది మనకు ఆ జీవోలో. ఇక్కడ ఏంటంటే అప్ టు 35 ఇయర్స్ 25% ఈక్విటీ, 45% కార్పొరేట్ డెట్, 30% గవర్నమెంట్ బాండ్స్ అంటే గవర్నమెంట్‌కి సంబంధించినవి. అట్లే మనము ఏజ్ పెరిగే కొద్దీ ఏ విధంగా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ తగ్గుకుంటూ పోతుంది, కార్పొరేట్ డెట్ అనేది ఏ విధంగా తగ్గుకుంటూ పోతుంది, గవర్నమెంట్ బాండ్స్ ఏ విధంగా పెరుగుతుందనేది మనము చూడొచ్చు. ఇక్కడేమో పెరుగుతుంది, ఇదేమో తగ్గుతుంది, ఇక్కడ కూడా తగ్గుతుంది. ఇది దాని మీనింగ్ అన్నమాట. థ్యాంక్ యూ.